హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అమరజీవి అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా దేవీ నగరంలో ఒక పేరు పొందిన దేవాలయం ఉండేది. అది పురాతన కాలపు ఆలయం. దాని భాగాలన్నీ చాలా వరకు శిథిలమైపోయాయి. అంతగా అది శిథిలమైపోయినప్పటికీ దాని శిల్ప సంపద మాత్రం చెక్కు చెదరలేదని చెప్పుకునేవారు. ఈ చిత్రం ఏంటో చూద్దామని ఒకప్పుడు బయలుదేరి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి చూస్తును కదా, గుడి గోపురాలు, స్తంభాలు, గుమ్మటాలు, మండపాలు ఒక్కటేమిటి, ఏది చూసినా అద్భుతమైన బొమ్మలతో, లతలతో జీవకళ ఉట్టిపడుతూ ఉంది. చిత్రాలన్నిటిలోకి నన్ను ఎక్కువగా ఆకర్షించింది ఒకే ఒక విగ్రహం. గుడి మూలన ఉన్న వాణీదేవి. ఎంత కళ, ఎంత కాంతి, దాని అందం ఏమని చెప్పేది. స్వర్గలోకంలో నివసించే వాణీదేవిని ఈ విధంగా భూలోకమందు అవతరింపచేసిన ఈ మహాశిల్పి ఎవరో కదా అనుకున్నాను. అయితే అపురూపంగా దివ్య మందిరంలో పెట్టి పూజించాల్సిన ఈ విగ్రహాన్ని జనసంచారం లేని ఇటువంటి చోట పడేశారేమిటి అనే సందేహం కూడా నాకు వెంటనే కలిగింది. ఈ జిజ్ఞాసతో విగ్రహం వైపు చూస్తూ ఎంతసేపు నిలబడిపోయానో నాకే తెలియదు. ఆలోచనలో పడ్డాను. ఉన్నట్టే ఉండి మనిషి దగ్గిన చప్పుడు వినిపించింది. ఆ శబ్దం వచ్చిన వైపు గిరుక్కున తిరిగాను, కానీ ఎవ్వరూ కనిపించలేదు. నలుమూలలు కలియే చూశాను. గుడి వెనుక గుమ్మంలో శుష్కించిన శరీరంతో, లోతుకుపోయిన కన్నులతో, కొన ప్రాణాలతో ఉన్న ఒక ముసలివాడు ఆ విగ్రహం వంక తదేక దీక్షతో చూస్తూ పిచ్చివాడిలాగా కూర్చొని ఉన్నాడు. ఇందాక దగ్గినవాడు ఇతడే అయి ఉంటాడని దగ్గరగా వెళ్ళాను. వెళ్ళి ఆలయం గురించి, ఈ విగ్రహాన్ని గురించి చెప్పమని ఆత్రంతో అడిగాను. నేనడిగిన ప్రశ్నలన్నిటికీ శ్రద్ధతో విన్నాడు ముసలివాడు. పెద్దగా నిట్టూర్చి ఒక నిమిషం మౌనం వహించాడు. తరువాత, నాయన, మా మహారాజు బ్రహ్మప్రభువు ప్రజల్ని కన్న తండ్రిలాగా చూసుకునేవాడు. అందుచేత రాజ్యం ఎటువంటి లోపం లేకుండా సమస్త సంపదలతోనూ తులతూగుతూ ఉండేది. ప్రభువుకు కళలంటే ప్రాణం. చిత్రకారులందరినీ సమావేశపరిచేవాడు, సన్మానించేవాడు. ఒకప్పుడు ఆయనకు శాశ్వతమైన కీర్తి తెచ్చే గొప్ప పని చేయాలని బుద్ధి పుట్టింది అని చెబుతూ ఉండగా ముసలివాని కన్నులు చెమ్మగిల్లినాయి. కొంచెం సేపు ఆగి మళ్ళీ చెప్పసాగాడు. మహారాజు చాటింపు వేయించగా దేశ దేశాల నుంచి శిల్పులు ఎందరో వచ్చారు. తమ తమ ఆధిక్యతలను గురించి ప్రభువుకు మనవి చేసుకున్నారు. పరంజ్యోతి అనే మహాశిల్పి ముందుకు వచ్చి, ప్రభు, ఒక ఆలయం నిర్మించడానికి అనుజ్ఞ దయచేయించండి. దానిపైన అద్భుతమైన శిల్పం కూర్చి ఏలిక కీర్తి ఖండాంతరాల్లో మారుమోగిపోయేలా చేస్తాను అని విన్నవించాడు. మహారాజు పొంగిపోయాడు. తలుచుకున్నంతలో ఆలయ నిర్మాణానికి కావలసిన సాధన సామాగ్రి వచ్చి పడింది. వేల కొద్దీ పనివాళ్లు అమరిపోయారు. 3 ఏళ్లు అయ్యేసరికల్లా అపురూపమైన ఈ ఆలయం తయారైంది అంటూ ఉండగా ముసలివాని 2 కన్నుల నుంచి జలజలమని బాష్పాలు రాలాయి. ఇక మాట్లాడలేకపోయాడు. అతని వాలకం నాకేమీ అర్థం కాలేదు. అయినా ఉండబట్టలేక పలకరించాను. కొంతసేపటికి తేరుకుని తెలివిలో పడ్డాడు. నాయన, తయారైన ఈ గుడి చూద్దామని మహారాజు వచ్చాడు. చూశాడు. ఆనందభరితుడయ్యాడు. అన్నీ చూసిన తర్వాత గుడి కొసన ఉన్న ఈ విగ్రహం వద్దకు వచ్చాడు. దీనిని చూస్తూనే ఆశ్చర్యంతో, ఆహా, ఏమిటి అద్భుతమైన శిల్పచాతుర్యం! ఈ విగ్రహాన్ని ఎక్కడ ఉంచారంటే, తీసుకువెళ్ళి స్వామి పక్కన ప్రత్యేక మందిరంలో ప్రతిష్ఠించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు రాజు దగ్గరనే ఉన్న మంత్రి, ప్రభు, స్వామి సమీపంలోని మందిరం దేవర విగ్రహాన్ని స్థాపించడానికి ప్రత్యేకించి ఉంచాము. దీనికేముంది, ఈ విగ్రహం ఎక్కడ స్థాపించినా సరిపోతుంది అంటూ ఎంతో యుక్తిగా రాజు మనసుకు నచ్చేటట్టుగా చెప్పబోయాడు. అందుకు రాజు, అలా కాదు మంత్రి, ఇది మన శిల్పకారుడు శక్తి అంతా దారపోసి తయారు చేసిన అద్భుత విగ్రహం. దీన్ని చూడడానికి దేశ దేశాల నుంచి గొప్ప వాళ్ళంతా వస్తారు. దీన్ని వెంటనే దివ్య మందిరంలోనే స్థాపించండి అని రాజు మరీ చెప్పాడు. అంతలో మంత్రి సంజ్ఞ చేయగా రాజ్యంలోని ప్రముఖులందరూ వచ్చారు. ప్రభు, ఆ దివ్య మందిరంలో ఏలిన వారి విగ్రహమే ఉండాలి అంటూ ఏకకంఠంతో విన్నవించారు. అంతమంది ముఖ్యులు అలా కోరుతూ ఉంటే వారి మాట కాదనలేక రాజు ఏమీ చెప్పకుండా అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రాజు వెళ్ళగానే మంత్రి శిల్పి వద్దకు వచ్చి విషపు నవ్వు నవ్వుతూ, ఏమయ్యా శిల్పి,
మానవ విగ్రహం చెక్కనని శపథం పట్టానంటివే, ఎందుకు వచ్చిన శపథం? ఇప్పుడు చూడు, నీవు తయారు చేసిన ఈ వాణి విగ్రహాన్ని దివ్య మందిరంలో స్థాపించవద్దని ప్రజలంతా రాజుగారికి ఏకకంఠంతో మనవి చేసుకున్నారు. ప్రభువు వారు కూడా దీన్ని ఇక్కడే ఉంచమని ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు. ఈ విగ్రహానికి బదులు ప్రభువువారి విగ్రహం చెక్కి ఉంటే ఈ పాటికి ఆ దివ్య మందిరంలో అలంకరింపబడి ఉండేది కదా. నీ శిల్ప విద్యకు రాణింపు కలిగేది కదా, నీకు పేరు ప్రతిష్ట వచ్చేది కదా. ఇప్పుడు ఏమైపోయింది? నా భార్య విగ్రహం చెక్కి ఇచ్చి ముందు ఆమెను సంతోషపెట్టు, నీ పేరు ప్రతిష్ట నిలబడేలా నేను చూస్తాను అన్నాడు. ఈ మాట విని శిల్పి, ఓరి దుష్టుడా, నా శపథం భగ్నం చేయడానికి ఈ విధంగా బందోబస్తు చేసుకున్నావా? నీ కసి తీర్చుకున్నావా? కడుపు నిండిందా కాని అంటూ నిస్పృహతో కుప్పగా కూలిపోయాడు. నా వానికి పూజ్యత లేని ఈ గుడి ఉంటేనేమిటి, లేకపోతే ఏముంది? నాకు నామరూపాలు లేకుండా చేసిన నువ్వు మాత్రం బాగుపడబోయేదేమిటి అంటూ నిట్టూర్చి కన్ను మూసి మహాశిల్పి పరంజ్యోతి గుండె పగిలి చచ్చాడు అని చెబుతూ ఆ ముసలివాడు వల ఏడ్చాడు. కానీ నాకు ఉద్రేకం అస్సలు ఆగలేదు. పరమ దుర్మార్గుడు, ద్రోహి, ఆ దుష్టమంత్రే నా కంట పడితేనా అంటూ మొలలో ఉన్న కత్తి చర్రుమని దూశాను. ఆ మట్టున ముసలివాడు లేచి వచ్చి ఆవేశంతో, నాయన, ఆ దుష్టుడు, దుర్మార్గుడు, శిల్పిని బలిగొన్న మహాపాపి వీడే, అది ఎవరో కాదు, నేనే అనుకుంటూ తడవు లేకుండా నా చేతిలోని బాకులా కత్తి లాక్కొని తన గుండెలో పొడి చేసుకొని అమాంతం నేల కొరిగిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.